ఈ దేశంలో రక్త మాంసాలతో పుట్టినటువంటి వారు విదేశీయులకి భక్తులుగా మారినంత వరకు ఈ దేశం బాగుపడదు. 50% సుంకాలు అమెరికా విధించినప్పుడు రైతులందరూ నష్టపోతున్నారు అని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. అందులో ఖచ్చితంగా నష్టపోతున్నారని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా చాలా వరకు బాధపడింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి ఆ ఎఫెక్ట్ తగిలింది. మొత్తానికి 4 నెలలు 5 నెలలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి నష్టమైనా సరే తల అయితే వంచలేదు. జరగాల్సింది ఎలాగైనా జరుగుతుంది. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్ దేశాలు వస్తున్నాయో, కెనడా వచ్చిందో, ఆస్ట్రేలియా, జపాన్ అలా దేశాలన్నీ వచ్చి డీల్ చేసుకుంటున్నాయో, అమెరికా కూడా తలొగ్గి 50% నుంచి ఆ ఎక్స్ట్రా సుంకాలు 25%, అలాగే మెయిన్ సుంకాలు 7% తగ్గించి 18% సుంకాలకి మనకైతే తగ్గించడం జరిగింది. అలాగే అమెరికా నుంచి ఎటువంటి సుంకాలు లేకుండా భారత్లో దిగుమతి చేసుకోవాలన్న విధంగా జరిగింది. దీనివల్ల మన దేశం కూడా విపరీతంగా అమెరికాకి ఎగుమతులు పెంచుకోవచ్చు. ఇప్పటికే మనం అమెరికా కంటే దాదాపు $40 బిలియన్ ఎక్కువగానే వ్యాపారం చేస్తున్నాం. అంటే లావాదేవీలు జరుగుతున్నాయి ఎక్కువగానే అమెరికా కంటే. ఆ లోటు బడ్జెట్ని అది కూడా పూడ్చుకోవాలని చూస్తుంది. అలాగే మనం ఇంకా పెంచాలని చూస్తున్నాం. ఇదే మంచి అదును. యూరోపియన్ యూనియన్ దేశాలకి మనం పెంచవచ్చు, అలాగే అటు నుంచి ఇటు దిగుమతులు అవుతాయి. ఇప్పుడు ఇటు నుంచి కూడా ఎగుమతులు పెరుగుతాయి. ఏ విధంగా అయితే అటు నుంచి ఇటు దిగుమతులు పెరుగుతాయో, ఇటు నుంచి కూడా ఎగుమతులు పెరుగుతాయి. నువ్వు ఎవరిని దిగుమతులు చేసుకోనివ్వకుండా మనం మాత్రమే ఎగుమతులు చేసుకుందామంటే ఎవరు ఊరుకుంటారు? సో మన రైతులకు కూడా ఇప్పుడు ఇది ఉపయోగకరమే. ఇప్పుడేమో డీల్ జరిగిన తర్వాత ఏడుపు, మొన్నటి వరకు ఏమొచ్చేసి డీల్ జరగలేదని ఏడుపు. యూరోపియన్ యూనియన్ దేశాలు రాలేదు, అలాగే అమెరికా రాలేదు, ఈ డీల్ జరగకపోతే మన రైతులకి వ్యాపారం ఉండదు, మన రైతుల వస్తువులు ఇక్కడే ఉండిపోతాయి, ఈ దేశంలోనే ఉండిపోతున్నాయి, బయటికి వెళ్ళకపోతే ఇది చాలా నష్టం. ఇప్పటికే నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల ఆ 50% సుంకాలు అమెరికా విధించడం వల్ల ఎక్కడికక్కడ రైతులు నష్టపోతున్నారు, మత్స్యకారులు నష్టపోతున్నారని ఏడ్చారు కదా. ఇప్పుడేమొచ్చేసి సుంకాలు తగ్గితే ఇప్పుడేమో మీకు బాధ. అంటే భారత్ ఎక్కడ బాగుపడిపోతుందో అని మీ భయం. రేపు 12వ తారీఖున బంద్ అంట. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ యొక్క బంద్ ఏర్పాటు చేశారు. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా, ఈ ఆల్ ఇండియా కిసాన్ సభ నేత కృష్ణప్రసాద్ గారు ఆయన మాట్లాడుతూ అమెరికా నుండి దిగుమతుల వల్ల విపరీతంగా మన రైతులు నష్టపోతారు, ఈ డీల్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు, ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం మన యొక్క రైతుల్ని తాకట్టు పెట్టేసింది అమెరికా సంస్థలకి అని ఈయన మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు వీళ్ళు ఏం మాట్లాడారు? 50% సుంకాలు ఉండడం వల్ల మన రైతులు నష్టపోతున్నారు, ఎగుమతులు అవ్వడం లేదు మన యొక్క ఉత్పత్తులు అంటున్నారు. ఇటు నుంచి అటు ఎగుమతులు అయినప్పుడు అటు నుంచి దిగుమతులు కూడా అవుతాయి. అమెరికా ఇంకా 18%, మనకేదైతే 0% అంటున్నామో ఇంకా దాని మీద క్లారిటీ లేదు. ఒకవేళ ఉన్నా సరే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ మనం మినిమం సుంకాలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఒక దారి ఏర్పరిచినప్పుడు వెనక్కి తగ్గడము, ముందుకు వెళ్ళడము ఏదో ఒకటి జరగాలి. ఎక్కడా కూడా సరెండర్ అవ్వలేదు కదా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నట్లుగా. ఈరోజు అమెరికా అంత తగ్గేందుకు వచ్చింది? మీరన్నట్లుగా పాకిస్తాన్కి 19% సుంకాలు, మనకి 50% సుంకాలు అంటే అలా ఉంది మన దౌత్యం అన్నారు వీళ్ళే. మరి ఇప్పుడు పాకిస్తాన్కి 19% సుంకాలు, మనకి 18% సుంకాలు. దీని గురించి ఒక్కడు మాట్లాడు. చైనాకి $19 ట్రిలియన్ జీడిపి ఉంటే ఇప్పటి నుంచే భారతదేశం చూసి భయపడిపోతున్నారేంటి మీరు? అంటే చైనా కంటే భారతదేశం ఏమాత్రం బాగుపడినా చూడలేరు. వీళ్ళు రైతుల పేర్లు చెప్పి, వాళ్ళ పేర్లు చెప్పి, వీళ్ళ పేర్లు చెప్పి ఇలాంటి ధర్నాలు చేస్తారు, బంధులు చేస్తారు. భారతదేశంలో బంద్ అంట. ఎందుకు బంద్ వీళ్ళకు? అంటే ఇదంతా ఒక భారీ కుట్ర అని మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కమ్యూనిస్టులు వెనక ఒక చైనా, ఒక పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్, ఇతర విదేశాలు అన్నీ ఉంటాయి ఇందులో దీని వెనక. కానీ భారతదేశం బాగుపడితే వీళ్ళు చూడలేరు. భారతదేశం ఏదైనా సరే వేరే దేశాలు, ముఖ్యంగా చైనా లాంటి దేశానికి ఏదైనా గట్టిగా వార్నింగ్ ఇచ్చినా భరించలేరు. భారతదేశం చైనా మధ్య యుద్ధం జరిగితే వీళ్ళు భరించలేరు, చైనా గెలవాలని కోరుకుంటారు. పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధం జరిగితే ఇంకొక వర్గం ఏమొచ్చేసి పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటారు. మరి ఇంక ఎప్పుడు బాగుపడుతుంది దేశం? ఇంతమంది శత్రువులు దేశంలోనే ఉంటే ఇంకెప్పుడు బాగుపడుతుంది?